హాయ్ అండి. నమస్తే అండి. సో, మనం కుట్టేటప్పుడు రకరకాల డిజైన్స్ కుడతాం. రకరకాల వర్క్స్ చేస్తాం. కానీ దానిలో కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తే మనకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతది. చాలా శ్రమ కూడా మనకి ఎక్కువ చేయకుండా పనయిపోద్దనమాట. సో, ఇదేంటంటే అండి చూడీదార్ టాపు. చూడీదార్ టాప్‌కి ఏంటంటే లోపల బకరం వేసి స్కాలప్ డిజైన్ వేశాను. అది వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఈ ఫ్రిల్స్ ఏసాను. ఫ్రిల్స్ అంటే మనకి కొంచెం దళసరిగా వస్తది క్లాత్. ఎందుకంటే ఒక్కొక్క క్లాత్‌ని మడత పెడతాం. ఒక క్లాత్ మీద ఇంకో క్లాత్ అంటే ఇప్పుడు మీకు పర్పుల్ కనిపిస్తుందో, డార్క్ పింక్ కనిపిస్తుందో మరి అండ్ గ్రీన్ అనమాట. సో, ఆ పర్పుల్ ఒక మడత పెట్టిన క్లాత్ దాని మీద మళ్ళీ కొంచెం సగం వరకు గ్రీన్ మడత పెట్టిన క్లాత్ అలా వేయడం వల్ల మనకు చాలా అంటే చాలా దళసరి వచ్చేస్తది. సో, అది కాకుండా మళ్ళీ ఈ స్కాలప్ డిజైన్ కోసం బక్రం వేసాను. ఆ తర్వాత నేను ఇవి అంటించాననమాట. ఈ స్టోన్స్ లైన్ అనమాట. స్టోన్స్ లైన్ అంటించేసి వదిలేయవచ్చు అని అనుకుంటారు. కానీ అలా వదిలేస్తే చేయలేనంత సేపు ఓకే. కానీ వాష్ చేసిన తర్వాత అయితే ఉండదండి. అందుకని మనం టాకాలు అయితే వేసుకోవాలి. సో, టాకా ఏ దారంతో వేసుకోవాలి అనుకుంటే మనకి స్టోన్స్ లైన్ ఏదైతే ఉందో స్టోన్స్ లైన్ పైన స్టోన్ మనకి ఆ వైట్ కలర్‌లా సిల్వర్ కలర్‌లా కనిపిస్తుంది కానీ మనకి కిందన ఏంటంటే బేసు గోల్డ్ కలర్ అనమాట. కొంచెం గంధం కలర్‌లా అనిపిస్తది. కొంచెం డార్క్ గంధం కలర్. అందుకని ఆ దారం పెట్టుకోవాలి మనం. వైట్ అయితే పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనకు ఆ బేస్ మీదే మనం ఆ దారాన్ని పెడతాం. స్టోన్ మీద దారం ఉంచకూడదు. బేస్ మీద మాత్రం అంటే స్టోన్‌కి మధ్యలో దారం ఉండాలి గానీ టాకా వేసేటప్పుడు పడకూడదనమాట. స్టోన్ మీద అయితే దారం పడకూడదు. సో, దానికోసం. సో, మరి మనం ఆల్రెడీ లోపల బక్రం వేసాం. ఆ బక్రానికి లైనింగ్ వేసాం. అదే ఆల్రెడీ దళసరి అయిపోద్ది. మామూలుగానే డ్రెస్ టాపు ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అవొక 2 బక్రం ప్లస్ దానికి లైనింగ్ అవి 4 అంటే మొత్తం 4 క్లాతులు అండ్ ఈ మధ్యలో ఈ డిజైన్ పెట్టాం కానీ డిజైన్ ఒక 4, 5 పొరల కింద వస్తుంది. అంటే దగ్గర ఒక 7, 8 పొరల కింద వచ్చేసింది క్లాత్. అంటే అంత దళసరి అయిపోయింది. కానీ మరి దాని మీద మనం ఏదైనా కుట్టాలి అనుకునేటప్పుడు ఇది ఇప్పుడు నేనైతే స్టోన్స్ లైన్స్ చూపిస్తాను. ఏదైనా కుట్టాలి అనుకునేటప్పుడు మనం కింద వరకు సూది దించి మళ్ళీ పై వరకు సూది ఎత్తుకాలంటే మనకి ఆ ఫింగర్ చాలా పెయిన్ వస్తుందండి. అలాగే టైం కూడా చాలా అంటే చాలా పడుతుంది. ప్రతిదాన్ని కిందకి దించాలి, మళ్ళీ పైకి ఎత్తాలి, కిందకి దించాలి, పైకి ఎత్తాలి. సో, అలా కాకుండా ఓన్లీ పై లేయర్‌లో ఇంకా అదేంటంటే మనం ఓన్లీ టాకా కోసమే కదా! ఇప్పుడు మనకి మెడముక్క అలా ఏమైనా ఏసామనుకోండి అవంటే ఊడిపోతాయి కాబట్టి మనం చాలా గట్టిగా ఏసుకోవాలి. ఇలా అలా కాదు ఆల్రెడీ అంటించేసాం. అంటించేసింది ఊడకుండా ఉండడానికి మాత్రమే మనం టాకా వేస్తున్నాం కాబట్టి వెనకాతల అసలు కుట్టు పడకుండా డైరెక్ట్‌గా ఓన్లీ ఆ పై లేయర్ ఏదైతే ఉందో అంటే పైన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ క్లాత్‌కి ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ అంతవరకు మాత్రమే సూది వెళ్ళేలాగా జస్ట్ ఆ పై పొరలోంచి మాత్రమే మనం అలా టాకా వేసుకుంటూ వెళ్ళిపోతే దగ్గరగా టాకా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకైతే ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఇది అంటించేటప్పుడు మొత్తం అంటించేస్తాం కదా! కానీ టాకా వేసేటప్పుడు మాత్రం ప్రతి స్టోన్‌కి టాకా అయితే వేయక్కర్లేదు. 2 స్టోన్స్ మళ్ళీ మూడో స్టోన్‌కి వేయాలి. మళ్ళీ 2 స్టోన్స్ వదిలేసి నెక్స్ట్ స్టోన్‌కి వేయాలి. అలా వేసుకుంటే సరిపోద్ది. లేదు మనకు ఇంకా దగ్గరగా వేసుకుంటాం అనుకుంటే స్టోన్ విడిచి స్టోన్ వేసుకోవాలి. సో, అలా అయితే మనకి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. స్టోన్ మీద మాత్రం దారం ఉండకూడదు. పైన దారం మనం పెడుతున్నాం కదా! స్టోన్ మీద దారం లేకుండా స్టోన్‌కి మధ్యలో దారం సెట్ అయ్యేలాగా మనం కుట్టుకోవాలనమాట. సో, అలాగని మనం ఆల్రెడీ అంటించేసాం కదా! దూరంగా టాకా వేసేస్తే సరిపోద్ది కదంటే అవ్వదండి. ఎందుకంటే ఒక దూరంగా వేసామనుకుంటే ఆ దూరానికి ఈ కుట్టుకి మధ్యలో ఉండే చైను ఎలాడిపోద్దనమాట. వాష్ చేశాక లేదా వర్షంలో తడిసినా ఏదైనా సరే. సో, అందుకని కొంచెం టైం తీసుకొని ఒక స్టోన్‌కైనా కనీసం వేయాలి. లేదా 2 స్టోన్‌లు విడిచి ఒక స్టోన్‌కైనా సరే దగ్గరైనా సరే మనమైతే టాకా వేసుకోవాలి. ఈ టాకా వేసుకునేటప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా కింద వరకు కొచ్చకుండా ఓన్లీ పై లేయర్‌లో మాత్రమే మనం కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి మనకి టైం మిగులుతుంది. మెయిన్ శ్రమ ఏంటంటే వర్క్ చేసేవాళ్ళకి తెలుస్తది. ఈ బొటన వేలు చాలా పెయిన్ వస్తదనమాట. ఎందుకంటే గట్టిగా పట్టుకుంటాం కదా! మనం సూదిని గట్టిగా పట్టుకోవడం వల్ల స్ట్రాంగ్‌గా కిందకి కూర్చోాలి. సో, దానివల్ల బొటన వేలు అయితే చాలా పెయిన్ వస్తది. ఎందుకంటే నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ వర్క్స్ నేను చాలా ఎక్కువ చేసుకునేదాన్ని. ఇంతకుముందు కూడా ఇప్పుడు కొంచెం లైట్‌గా చేస్తున్నాను గానీ ఇంతకుముందు చాలా ఎక్కువ చేసేదాన్ని. సో, యాక్చువల్‌గా నేను వర్కింగ్ అనమాట. సో, కానీ నాకు ఇది ప్యాషన్. స్టిచ్చింగ్ అనేది ప్యాషన్. అందుకనే నాది ఈ ఛానల్. సో, వర్కింగ్‌తో పాటు నేను చేయలేక నేను ఇప్పుడైతే కొంచెం లైట్‌గానే వర్క్స్ అయితే చేస్తున్నానండి. కానీ ఆ ఫింగర్ అయితే చాలా పెయిన్ వస్తది మనకి. ప్లస్ మెయిన్ టైం. ఎందుకంటే టైం మనకు చాలా ఇంపార్టెంట్ కదండీ. ఆ టైంలో మనం ఇంకోటి కూడా కుట్టేసుకోవచ్చు. సో, అందుకని చెప్పి మనం జస్ట్ ఆ పైని ఆ లేయర్‌లో మాత్రమే టాకాలు వేసుకుంటూ దగ్గరకి వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అసల హెడేక్ అయితే ఉండదు. సో, ఈ డ్రెస్ హ్యాండ్ ఇదే అండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి, హ్యాంగింగ్స్ ఎలా వేయాలి, కింద వేలాడేలాగా ఉండాలి నిలబడిపోయినట్టు కాకుండా. అలా వేయాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అనేసి కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. అన్ని లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే అన్నీ ఉన్నాయండి. ఇది నెక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికి వేసుకెళ్ళినా సరే ఇది బాగా హైలైట్ అవుద్దనమాట డ్రెస్ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదు. మహా అయితే ఒక 1000-1200 అనుకుంటాను. కానీ వర్క్ వల్ల చాలా లుక్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అవసరమైతే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.